నమస్తే అండి రవి వర్మ గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే శంబాల చూసిన తర్వాత మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా నేను ఆగలేకపోయినా, అందుకే హాయ్కి రెస్పాండ్ ఇవ్వకుండా మాట్లాడేస్తున్నాను. అంత అంటే 1 hour మీరే కనిపించారు. యు ఆర్ ద కీ రోల్. దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఎక్స్ప్లెయిన్ అంటే నాకు యుగంధర్ ముని గారు ది డైరెక్టర్, రైట్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఆయన విలేజ్ క్యారెక్టర్ అండి. విలేజ్ మీరు ఫస్ట్ ఎప్పుడు చేయలేదు కదా. రాములు అని ఒక యూనో ఒక పల్లెటూరులో ఉండే రైతు బేసిక్గా. తన కోపం కొద్దిగా ఎక్కువ, నార్మల్గా కోపిష్టి అనమాట. జనరల్గా చాలా తొందరగా కోపపడతాడు అనే టైప్. ఇది క్యారెక్టర్ అని. సరే, నా క్యారెక్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ క్యారెక్టర్తో పాటు డిస్కషన్ కూడా ఉంటుంది కాబట్టి అదే ఒక 1.5 hour అయ్యింది మాకు ఈ డిస్కషన్లోనే. చూస్తూ 1.5 hour 2 hours అయింది. సరేలే, ఓకే, నేను ఒక క్యారెక్టర్, ఒక పాత్ర, సరే అగైన్ అని చెప్పి దిగిన తర్వాత షూట్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఐ షాట్ ఫర్ 10 days. ఓకే, సో నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో నాకు తెలియదు. నా కథ నేను కనుక్కోలేదు కావాలని. టోటల్ కథలో నేనేంటి అనేది, నేను నార్మల్గా మనిషి ఏంటి, నేను ఎందుకు కోప్పడుతున్నాను, నాకేం జరుగుతుంది, ఊరితోటి నాకేంటి, ఆ రిలేషన్షిప్స్ కనుక్కున్నాను తప్ప మీరేం చేస్తున్నారు, దీంతో ఎక్కడికి వెళ్తాను, నా స్టోరీ ఏంటి, అసలు ఏ క్వశ్చన్ అడగలేదు. అంటే నేను ఇట్స్ నాట్ అబౌట్ మీ యాజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ నాట్. డూ ఐ ఫీల్ ఇట్, నాకు అనిపించిందా లేదా, మంచిగా అనిపిస్తుందా లేదా, లేకపోతే ఒక చిన్న బాగానే ఉంది, బాగుంది కదా ఈయన చెప్పడం, ఒక చిన్న ద అంబియన్స్ చాలా బాగుంది, లేకపోతే ఆయన ఆలోచించే విధానం కానీ ప్రజెంటేషన్ కానీ బాగుంది అని. సో అక్కడ స్టార్ట్ అయ్యింది. విషయం ఏంటంటే, నేను నిన్న చూసా శంబాల. నిన్న అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 days తర్వాత. ఇంతకు ముందు ప్రమోషన్, ఈసారి శంబాలలో ప్రమోషన్స్ అది గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యారు స్టార్టింగ్ నుంచి. నేను కూడా ఎస్, మీరు ఎప్పుడు పిలవండి అప్పుడు వస్తా అని చెప్పి, ఏ ముహూర్తాన్ని నేను అన్నానో తెలియదు కానీ తదాస్తు దేవతలు ఉల్టాయన్నమాట అన్నారు. సో ఐ కుడ్ నాట్ అటెండ్ ఎనీ ప్రమోషన్. సరే, ఇదంతా సాగుతుంది. ద థింగ్ ఈజ్, వన్ ఈజ్ షూటింగ్ ఇన్ బెంగళూరు, అమలాపురం, అంటే దెన్ భోపాల్. ఈ మూడిట్లో స్విచ్ అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళేమో అనంతపూర్లో ఉన్నారు. నేను నిన్న పొద్దున్న వచ్చా, ఓకే, వాళ్ళేమో అనంతపూర్ వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో బెంగళూరు నుంచి వచ్చే టైంకి వాళ్ళు వైజాగ్ ఆ ప్రమోషన్స్కి వెళ్ళిపోయారు. సో ఐ మిస్డ్ ఇట్ అనమాట. ఫస్ట్ టైం నేను నా ప్రమేయం లేకుండా అన్ని ప్రమోషన్లు మిస్ అయిపోయా. పాప కో డైరెక్టర్ సురేష్ గారు అని ఈజ్ ఆల్వేస్ అది నాకు అంత బిగ్ క్యారెక్టర్ నేను చూస్తే కానీ తెలియలేదు. యాక్చువల్లీ బాగా వచ్చింది క్యారెక్టర్ అనేది తెలుసు, బికాస్ ఐ గాట్ ద సో మెనీ ఫోన్ కాల్స్ అండ్ రివ్యూస్ అండ్ చాలా బాగా వచ్చింది. ఏంటన్నా అలా భయపెట్టేశారు అనో ఇదనో చాలామంది చేశారు. దట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు దెమ్. అయితే క్యారెక్టర్ వర్క్ వచ్చేసేటప్పటికి ఒక కోపిస్టి, మేము షూట్ చేస్తున్నాం, రకరకాలుగా షూట్ చేస్తున్నాం, వెరైటీగా షూట్ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది నా క్యారెక్టర్ అనుకున్నా. నేను చూసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ది కన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఆడియన్స్ నేనన్నమాట. ఫస్ట్ ఆడియన్స్ కానీ, ఫస్ట్ విక్టిమ్ కానీ, ఫస్ట్ ప్రాబ్లం కానీ నేను. శంబాలలో జరిగే విషయం ఫస్ట్ నాకు జరుగుతుంది. ఓకే, సో అది నాకే కొత్త, నాతో పాటు ఆడియన్స్ అందరికీ కొత్త. ఓకే, సో వాళ్ళు నాతో పాటు నడుస్తూ ఉంటారు. జరిగింది, ఓహో వీడికి జరిగింది, ఓ అయ్యో వీడి చేస్తున్నాడు, వీడికి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే వీడి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కరెక్ట్గా స్క్రీన్ మొదలుకొని శంబాల అనే ఆ స్క్రీన్ మొదలుకొని, శంబాల అనే స్క్రీన్ మొదలుకొని లిటరలీ నా క్యారెక్టర్ 1 గంట ఉందండి. పక్కన ప్యారలల్గా హీరో యూనో విక్రమ్, జియో సైంటిస్ట్, తను వచ్చి ఊర్లో చేయటం, పక్కన ఊర్లో అంబియన్స్ సెట్ చేయటం, జరుగుతున్న విషయాలు ఏంటనే సెట్ చేయటం, మధ్యలో నేను మెయిన్గా నేను, తర్వాత ప్రాబ్లం నేను. భలే అనిపించింది నిన్న. యాక్చువల్గా మీరు ఫస్ట్ వెన్నెలా మూవీ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఎగ్జాక్ట్లీ 20 years అయిందండి. 20, November 25th or 26th రిలీజ్ అయింది 2005. దట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ? ఎస్.
ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, Yes, పెద్ద పెద్ద yes, హీరోలతో చేశారు. yes, yes. బట్ స్టిల్ ఈ రోజు కూడా మీరు అంతే హ్యాపీగా ఎక్సైట్మెంట్ గా చెప్తున్నారు శంబాల గురించి. అంటే అయ్యో ఎక్సైట్మెంట్ వచ్చి మనం ఈ ఇండస్ట్రీలోకి వచ్చేదే ఎక్సైట్మెంట్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వర్కౌట్ అవుతుంది, నేను ఫేమస్ అయిపోతానా, నేను అవన్నీ సుడి అలా పైన తిరిగితే నువ్వు జస్ట్ అబౌట్ షియర్ లక్ అండి. మీరు కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలనేది తప్పదు, కానీ కాన్స్టెంట్గా ఎక్సైటెడ్గా ఉండాలనేది మ్యాండేటరీ. అది లేకపోతే మీకు ఇది జస్ట్ అనదర్ థింగ్ అనమాట. ఓకే, లేకపోతే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, బతకడానికి ఇది ఒకటే చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఏదైనా ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రశాంతంగా బతకడానికి వేరే చేసుకోవచ్చు. దీనిలో ప్రశాంతత వెతుక్కోవడం మీ ఎక్సైట్మెంట్. ఎస్, సో ఐ థింక్ ఐ ఐమ్ ఇన్ దట్. నేను ఫుల్ జోన్, నేను చిల్లు. ఇంకో 10 ఏళ్ళైనా ఇంకో 20 ఏళ్ళ దాకా నేను యాక్టింగ్ చేస్తున్నా, చిల్ మోడ్ అయితే షూర్లీ ఐ విల్ బీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఐ విల్ బీ ఇన్. ఓకే. అది ఫిక్స్.